సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈ రోజు మనకి వాక్య సందేశాన్ని విజయనగరం నుంచి మన మధ్యలో ఉన్న పైడయ్య గారు అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. పరిశుద్ధుడైన దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరకు ప్రభు పేరట శుభములు తెలియజేయుచున్నాను. దేవుని మహాప్రేమ చేత, మన దేవుని అధికమైన కృప చేత మనలను దేవుడు జ్ఞాపకము చేసుకుని మరి ఒక పరిశుద్ధ దినమందు ప్రవేశపెట్టించి, అంతేకాకుండా ఈ 6వ నెల చివరి ఆదివారమందు ఆయన పరిశుద్ధ పాదముల చెంత కూడుకొనుట కొరకు మనలను సిద్ధపరిచిన ఆత్మస్వరూపుడైన దేవదేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవుని యొక్క నామమును ఘనపరచుట కొరకు ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొత్త నిబంధన గ్రంథము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30 వరకు ఈ విధముగా ఉన్నది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగారు. ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగారు. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింటు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనియుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకతో దీవించినగాక. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుని నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన సన్నిధి ముందు కూడుకొనిన మీ అందరకు దేవుని నామములో కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు ధనరాజయ్య గారికి, అమ్మగారు హిమశ్రీ గారికి, వారిని ప్రేమించి ఇచ్చిన ప్రియ కుమార్తెలకు, వారి కుటుంబం అందరికీ ప్రభువు పేరిట శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో నుంచి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూమి మీద సంచరించినప్పుడు ఉపమాన రీతిగా అనేక రకములైనటువంటి సందేశములు శిష్యులకు, జన సమూహములకు చెప్పి ఉన్నారు. ఉపమానము లేకుండా, అనగా ఉదాహరణలు లేకుండా ఏనాడు ఏ ఒక్కరికి ఎటువంటి ఉపదేశము బోధించలేదు. అయితే ఈ సందర్భములో పొలములో గోధుమలను విత్తిన వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు మనకి. ప్రియులారా, మీ యొక్క పొలము అనగా పరలోక రాజ్యమని, పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నదని, ప్రియులారా, ఈ గోధుమలు చల్లి వాటిని పంట కొరకు ఎదురు చూచుచున్న సందర్భములో గురుగులు కూడా వారికి
కనిపించాయి. అప్పుడు ఆ దాసులు వచ్చి దేవుని దగ్గర ఒక ప్రశ్న వేస్తారు. నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి? ప్రియులారా, పొలము అనగా పరలోక రాజ్యము అని, ఈ విత్తనములు విత్తిన వారు మనుష్య కుమారుడు అని, పొలము లోకముతో సంబంధముగా పొలమును లోకముతో దేవుడు పోల్చి మంచి విత్తనములు విత్తిన దేవుడు. ఈ మంచి విత్తనములు ఎవరనగా రాజ్య సంబంధులు. ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చాయని వారు ప్రశ్నించారు. ఈ గురుగులు ఎవని పని? గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? గురుగులను కూడా ఇప్పుడే తీసివేయదమని శిష్యులు అడిగినప్పుడు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడెనో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరకు చిరపరిచితమే. దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన ఎంత సహనము కలిగిన దేవుడంటే, ఎంత ఓర్పు కలిగిన దేవుడు అంటే, మనుష్యుల పట్ల ఆయన విత్తిన విత్తనములు, ప్రియులారా, ఆ విత్తనములు దేవుని యొక్క రాజ్య సంబంధులుగా దేవుడు పోల్చుచున్నాడు. ఈ విత్తనములు విత్తి ప్రపంచములో, ఈ పొలం అనే లోకములో జీవింప చేయుచున్నాడు. తన జనాంగముగా, తన సృష్టి అయిన ప్రజగా దేవుడు మనుష్యులందరినీ ఆయన సృష్టించి ఉన్నాడు. సృష్టించబడిన వారిలో కొందరికి చెడు స్వభావము, పాప స్వభావం, అవినీతి స్వభావం, అహంకార స్వభావం, దుష్ట స్వభావం ఉన్నది. వీటిని గురుగులతో పోల్చి ఉన్నాడు. మనుషుల యొక్క దుష్ట స్వభావం. వీరెక్కడి నుండి వచ్చారయ్యానంటే, అందరినీ దేవుడు సృష్టించాడు. ప్రియులారా, పొలములో విత్తిన విత్తనములన్నీ శ్రేష్టమైన విత్తనములే. శ్రేష్టమైన వారినిగానే ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టించి ఉన్నాడు. ప్రియులారా, సృష్టించబడిన మానవులు ఏం చేస్తున్నారు? వారిలో దుష్ట స్వభావమును అలవర్చుకున్నారు. దుష్టునికి ఆకర్షితులైపోయారు. ఆ దుష్టుడు ఎవరయ్యా అనగా అపవాది. అపవాది తనకు సమయము కొంచెమే ఉన్నదని ఆ యొక్క దేవుని యొక్క సృష్టి అయిన మానవులలోనికి చొరబడ్డాడు. ఎట్లాంటి వారిలోనికి చొరబడ్డాడు అంటే, పాపమును ప్రేమించిన వారికి, పాపము వైపు ఆకర్షించబడిన వారికి, దుష్టులైన వారికి, బలహీనులైన వారికి, ఎదుటి వారిని దోచుకొని వారిని, ఇలాంటి వారిని అందరినీ దుష్టుడు గుర్తిరిగి, దుష్టుడు వారిని ఐడెంటిఫై చేసి, వారి యొక్క స్వభావమును ఎరిగి వారిని తనకు అనుకూలముగా మలుచుకొనుచున్నాడు. ప్రియులారా, శిష్యులు అడిగిన మాట, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి? ఇది విచిత్రమైనటువంటి సందర్భము. పొలము
దేవుని యొక్క లోకము చక్కగా సేద్యము చేయబడి, దున్నబడి, ఎరువు చల్లి, ఆ యొక్క పొలమును శుభ్రపరిచి, మంచి విత్తనములను విత్తిన మంచి దేవుడు. మంచి మనుషులను పుట్టిన ప్రతి వారు కల్మసము లేని వారు బాల్య దశలను ప్రియులారా, ఆ బాల్య దశయందు శిశువులను, చిన్న బిడ్డలను, పెద్దవారిని, ఆ, చిన్న బిడ్డలందరిని, స్త్రీలను, పురుషులను, బాలులను, బాలికలను దేవుడు సృష్టించి ఉన్నాడు. అయితే వారిలోకి దుష్టత్వము ఏ విధముగా వచ్చి ఉన్నది? సామెతల గ్రంథకర్త చెప్తాడు, బాల్యమునందు వారి స్వభావమును ఎరిగి ఉంటే, వారి స్వభావము ఎట్లా ఉన్నదో గ్రహించగలిగిన వారు, వారి యొక్క స్వభావముతోనే వారి మనస్సు మంచిదా, వారి ప్రవర్తన మంచిదా, వారి జీవితము ఎట్లా ఉంటుంది అని గమనించవచ్చునట. మా బర్త్‌డే సందర్భాలలో చాలా మంది ఆ లేఖనమును ధ్యానము చేస్తారు ప్రియులారా. బాల్య దశలో వారి యొక్క చేష్టలను బట్టి వారి యొక్క స్వభావము గ్రహించవచ్చును. బాల్యములోనే మనుష్యుని స్వభావము ఇంకా లోతుగా వెళ్తే, బాల్యము నుండి మనుష్యుల ఊహ కేవలము చెడ్డదే అని నోవాహు దగ్గర నుండి, నోవాహు కాలములో ఉన్న సందర్భమును బట్టి మనము గ్రహించవచ్చు. ప్రియులారా, ఈ స్వభావము, మానవ స్వభావము బాల్యము నుండి కేవలము చెడ్డది. వారి ఊహ అంతయు చెడ్డది. ఆ ఊహ చెడ్డదైనటువంటి వారిని అపవాది గుర్తిస్తాడు ప్రియులారా. అపవాది గుర్తించినప్పుడు అపవాది ఎట్లాంటి వారిని ఆకర్షించుకుంటాడనంటే, ఎవరి ఊహ అయితే చెడ్డదో, ఎవరి తలంపులైతే వక్ర మార్గమున పయనించుచున్నావో, ఎవరి ఆలోచన విధానము దేవునికి వ్యతిరేకముగా ఉన్నదో అట్లాంటి వారిని ఆకర్షించుకుంటాడు అపవాది. అందుచేతనే మంచి విత్తనములు విత్తి, అనగా మంచి స్వభావము కలిగిన మనుషుల మధ్య ఈ చెడు స్వభావము, రెండు నాల్కల ధోరణి కలిగిన వారిని కూడా దేవుడు గమనించుచున్నాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో అందరూ శ్రేష్టమైన వారే ప్రియులారా. మనము సమయాభావమును బట్టి లోతుకైతే వెళ్ళలేదు కానీ, మామూలుగా మనము చూడగలిగితే ప్రియులారా, యాకోబుకు పుట్టిన సంతానములో వారిలో దేవుని యొక్క ప్రేరణ బట్టి పుట్టిన వారందరూ మంచివారే బాల్యము నుండి. కానీ వారిలో వయస్సు ఎదుగుతున్న కొలది యోసేపు పట్ల దుష్ట స్వభావము కలిగిన వారు. ప్రియులారా, ఇట్లా మనం చూస్తా ఉంటే మన ఆది మానవులైనటువంటి అవ్వ ఆదాముల యొక్క సంతానము ఇద్దరిని శ్రేష్టమైన బిడ్డలుగానే దేవుడు సృష్టించినప్పటికీ కయ్యేనిలో దుష్ట స్వభావం చోటు చేసుకున్నది. ప్రియులారా, దుష్టుడు మొదటి నుండి తన యొక్క ప్రణాళికను క్రమబద్ధముగానే కొనసాగించుచున్నాడు. అట్ ది సేమ్ టైం సృష్టికర్త అయిన దేవుడు కూడా తన యొక్క ప్రణాళికను నిత్యము కొనసాగించుచు, ఆదిలోనే మానవుల యొక్క స్వభావమును ఎరిగి మానవులను భూమి మీద సృష్టించి వారికి స్వేచ్ఛనిచ్చినాడు. విత్తనములైతే విత్తి ఉన్నాడు గాని దేవుడు ఆ విత్తనములు పెరుగుట కొరకు, భూమిని సేద్యపరచుట కొరకు, భూమిని నివాస యోగ్యముగా చేసి భూమిని సారవంతమైనదిగా చేసిన పరలోకపు తండ్రి భూమి, ఈ భూమి మీద మానవులమైన మనలను, లేక ఆయన జనాంగముగాను ఆయన మంచి విత్తనములుగానే విత్తి ఉన్నాడు ప్రియులారా. మానవులలో అనేక మంది చెడు స్వభావము, చెడు ఆలోచనలు, దుష్ట తలంపులు,
దుష్ట సహవాసులతో ప్రయాణము చేయుచు జీవనము కొనసాగించుచున్నారు. అయితే దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించిన వారు కూడా ఈ సమాజంలోనే, ఈ మనుష్యుల మధ్యనే, ఈ మనుష్యులతోనే కలిసి జీవించుచున్నారు ప్రియులారా. అయితే శిష్యులు అంటారు, గురుగులను మేము పెరుగుట మీకు ఇష్టమా అని అడిగినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు చెప్పుచున్న మాట, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనియడి. ప్రియులారా, ఎంత కనికరము కలిగిన దేవుడంటే, కోతకాలము ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టడని కోతగాండ్రతో చెప్పాను. శిష్యులు అడిగినప్పుడు వాటిని పెరుగుట నీకు ఇష్టమా అని అడిగినప్పుడు అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింత, గోధుమ గోధుమలను శ్రేష్టమైనవిగా దేవుడు గుర్తించి, శ్రేష్టమైన గోధుమలు మానవుని యొక్క ముఖ వర్చస్సుకు, మానవుని యొక్క ఆకలి తీర్చుట కొరకు గోధుమలు ఏ విధముగా ఉపయోగపడుచున్నవో అక్కడ సందర్భాన్ని బట్టి మనము గ్రహించవచ్చును ప్రియులారా. అందుచేత దేవుడు ఈ యొక్క మనుషుల మధ్య పెరుగుచున్నటువంటి యొక్క గురుగులు వంటి స్వభావము కలిగిన వారిని మీరు తొందరపడి తీసివేస్తే, వాటితో పాటు ఒకవేళ మంచి గోధుమలను కూడా, అనగా మంచి విత్తనములను కూడా, మంచి స్వభావము కలిగిన వారిని కూడా, దేవుని ప్రజగా స్థిరపడిన వారిని కూడా ఒకవేళ పెరికి వేతురేమో. కాబట్టి తొందర పడవద్దు, కోతకాలము వరకు ఓపిక పట్టండి అని చెప్పి శిష్యులకు చెప్పినట్లుగా మనము చూడవచ్చును. ఈ కోత అనగా యుగ సమాప్తి ప్రియులారా. యుగ సమాప్తి సందర్భమందు కోత కొయ్యేవారు ఎవరంటే దేవదూతలు. ప్రతినిత్యము దేవదూతలను ప్రపంచవ్యాప్తముగా దేవుడు తన యొక్క జనాంగములను, తన యొక్క ప్రజలను, తనకు అంటుకట్టబడిన ప్రతి ఒక్క మంచి విత్తనమును ఆయన కనిపెట్టుచు రక్షించుచున్న దేవుడు. దుష్టులను తొలగించినప్పుడు దుష్టులతో పాటు వారిని తొలగించుకుంటూ ఉండడానికి దుష్టులను కూడా పేరలలుగా దేవుడు బ్రతికించుట కొరకు తన యొక్క ప్రణాళికను కొనసాగించుచున్నాడు. అందుచేతనే లేఖనముల్లో మనము ధ్యానము చేస్తాము కదా ప్రియులారా, పాపము ఎక్కడ ఉండునో కృప అక్కడ విస్తరించబడును. పాపాత్ములు సహితము విస్తరించబడి ఆశీర్వదించబడుచున్న సందర్భాలలో చాలా మంది వారు కూడా అంటా ఉంటారు, దేవుడు మమ్మలను దీవించి ఉన్నాడు అని, దేవుడు మమ్మలను ఆశీర్వదించి ఉన్నాడని. వారు స్వభావము, వారి యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకముగానే ఉంటున్నది. కానీ మనుషులము మనము గుర్తించలేము. మనుషులము గుర్తించలేము గనుక అవి మంచివో చెడ్డవో, లేక అవి గోధుమలను పోలిన గురుగులు గ్రహించుట కొరకు మనకు శక్తి చాలదు. మనం మనతో పాటే, లేక మంచి వారితో పాటే, దేవుని జనాంగముతో పాటే దేవుని యొక్క పొలం అనే ఈ లోకములో సమాంతరముగా పురుగులు కూడా, చెడ్డ స్వభావము కలిగిన వారు కూడా, దేవునికి వ్యతిరేకులైనటువంటి వారు కూడా తిరుగుచునే ఉన్నారు. అయితే వారి వారి సమయమున సామెతల గ్రంథకర్తే అంటాడు, నాశన దినము కొరకు దుష్టులను దేవుడు సృష్టించి ఉన్నాడు అని. ప్రియులారా, ఆయన భూమి మీద మనుష్యులను సృష్టించి మనుషులకు జీవమును మరణమును ఏ విధముగా అయితే పేరలల్గా అనుగ్రహించి కొనసాగించుచున్నాడో, తన యొక్క ప్రణాళిక కొనసాగునంత వరకు, యుగ సమాప్తి వరకు తన బిడ్డలను, తన జనాంగమును రక్షించుట కొరకు సమర్థుడు ప్రియులారా. ఇటువంటి చెడు స్వభావము కలిగిన వారితో ఒకవేళ కలిసి తిరిగినను దేవుడు వారి పట్ల ప్రసన్నత కలిగి సహించుచు
భరించుచు దీర్ఘశాంతము వహించి యుగ సమాప్తి వరకు వారిని కూడా దేవుడు కొనసాగించుచున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చును ప్రియులారా. మనుష్య కుమారుడు తన దూతలను పంపి తన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి, ఈ గురుగులు ఎవరనగా దుర్నీతి పరులు అని, అవినీతి కలిగిన వారు, అన్యాయము చేయవారు, దేవుని ప్రజలకు ఆటంకము కలిగించువారు, దేవుని ప్రజలను అన్యాయము చేయవారు అనేక మంది ఉన్నారు. వారి విషయమైతే మానవులమైనటువంటి మనము మంచి అనే ముసుగులోనే మోసము చేస్తున్న వారిని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని జనాంగము పక్షముగా దేవుడు ప్రతినిత్యము ఆలోచన కలిగి తన ప్రజలను రక్షించుచు, అట్ ద సేమ్ టైం ఆ యొక్క గురుగులు వంటి స్వభావము కలిగిన వారిని కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు జీవింప చేయుచు, విస్తరింప చేయుచు, ప్రబలముగా వారిని ప్రపంచ వ్యాప్తముగా కూడా వారిని కూడా పెరగనిచ్చినట్లుగా మనము లేఖన భాగము నుండి మనము గమనించవచ్చును ప్రియులారా. అందుచేతనే దేవుని యొక్క వాక్య లేఖనము చెప్పుచున్నట్లుగా ప్రియులారా, ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో, ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, ఆయా ప్రపంచం యొక్క పరిస్థితులను బట్టి, ఆ యొక్క భూమండలం యొక్క వాతావరణమును బట్టి ప్రజలను ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా దేవుడు ఏర్పరచుకొని వాడుకొనుచు, అదే సందర్భములో దుష్టులైనటువంటి వారిని, పాపులైనటువంటి వారిని కూడా ప్రియులారా దేవుడు ఆ వారి సమయములప్పుడు వారిని తొలగించుచున్నట్లుగా మనము చూడవచ్చును. లోకములో జరుగుచున్న సంఘటనలు, సంభవములు మనము ప్రతినిత్యము చూచుచునే ఉన్నాము ప్రియులారా. ఈ సందర్భములు మన కండ్లకు ఎందుకు కనిపించుచున్నవి అంటే, దేవుని ప్రజలైనటువంటి వారు ఏమరుపాటుతనము లేక శ్రద్ధ కలిగి దేవుడు వేసిన విత్తనములమైన మనము ఆ యొక్క మంచి ఫలములు ఆశించి మనలను భూమి మీద చల్లి ఉన్నాడు కనుక మన యజమానునికి మంచి ఫలములు ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉన్నది అని, మంచి విత్తనం స్వభావము కలిగిన వారముగా దేవుడు మనలను ఏర్పరచుకొనుచున్నాడు. ఎందుచేతనగా లోకములో నిర్గమకాండములో ఉంటుంది ప్రియులారా, తన ప్రజలను ఆయన గుర్తించగల సమర్థుడు, తన ప్రజలను విడువడు, ఎడబాయుడు, తన ప్రజల పక్షముగా ఆయన న్యాయము చేయు దేవుడు, తన ప్రజలందరినీ ఐగుప్తు ప్రజలలో నుండి వేరుపరిచి రక్షించగల సమర్థుడు. మన పితరులు గోషెను దేశములో ఉన్నప్పుడు వారికి వెలుగును, అదే సందర్భంలో ఐగుప్తీయులకు చీకటిని కలుగు చేసిన దేవుడు. ప్రియులారా, ఆ యొక్క గోషెను దేశములో ఉన్న వారికి ఇటువంటి తెగుళ్ళు రాకుండా, అదే సందర్భములో సమీపములోనే ఉన్న ఐగుప్తు వారికి సమస్త తెగుళ్లను పంపించి దేవుడు తన ప్రజలను కాపాడుకొని రక్షించినట్లుగా మనము చూడవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క మంచితనము, మన దేవుడు మంచి దేవుడు, మంచి వ్యవసాయకుడు. ప్రతి నిత్యము ఆయన వ్యవసాయము చేయుచు తన జనాంగము కొరకు ఆయన నిరీక్షణతో దీర్ఘశాంతము వహించి, ప్రియులారా, విశ్వాసము, నిరీక్షణ మనము అని అనుకుంటా ఉంటాము కానీ, మన పట్ల ఆయన విశ్వాసము కలిగి, నమ్మకత్వము కలిగి, నిరీక్షణ కలిగి అవకాశములను ఇచ్చిచున్న దేవుడు ఎంతైనను స్తోత్రార్పుడు, పూజాకుడు. మనకిచ్చిచున్న ఈ అవకాశములు ప్రియులారా, దేవుడు
మనలను తన జనాంగముగా చేసుకొని ఉన్నాడు గనుక తన కొరకు మంచి ఫలములు ఫలించవలనని మంచి విత్తనములుగా మనలను విత్తి ప్రతి నిత్యము వాక్యమనే పాలతో, వాక్యమనే శ్రేష్టమైన ఆహారముతో మనలను పెంచి పోషించుచున్నాడు ప్రియులారా. ఈ సందర్భములో మనతో, మనలో, మన మన మనతో సమానముగానే పెరుగుచున్నటువంటి గురుగులను మనము గ్రహించగలగాలి. గురుగులను గ్రహించినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవన విధానములో, దేవునికి ఇష్టమైన ఫలములు ఫలించుటలో, దేవునికి అనుకూలమైనటువంటి దేవుడు ఆశించిన విధముగా మన యొక్క జీవన విధానము ఫలించుచు వాక్యానుసారముగా ఫలించు వారు ఏం చేస్తారంటే ఫలముల వైపు లోకస్తులు చూచుచున్నట్లుగా, లేదా ఆ ఫలములు ఆశించుచున్న వారికి ఇచ్చి వారు తృప్తి పొందినట్లుగా ఉండునట్లుగా దేవుడు తన జనాంగమును శ్రేష్టమైన విత్తనములతో పోల్చి శ్రేష్టమైన ఫలములు ఫలించు వారిగా, శ్రేష్టమైన ఫలములు ఫలించుట కొరకు భూమిని ఆది కాలము నుండి నేటి వరకు సారవంతమైనదిగా చేయుచు ప్రతి నిత్యము తన సృష్టి కార్యమును జరిగించుచున్న మన దేవదేవుడు స్తోత్రాకుడు ప్రియులారా. మన దేవుడు తన తన యొక్క ఆధీనములో ఉంచుకొని తన ప్రజలైనటువంటి మనలను ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకొనుచు రక్షించుచున్న దేవుడు ప్రియులారా. దేవుని యొక్క నామమునకు భయపడి, దేవుని యొక్క నామమును గుర్తెరిగి, దేవునికి నీతి ఫలములు మనము ఫలించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క రాజ్యములో వెలుగునిచ్చు వారిగా, తేజరిల్లు వారిగా ఉండునట్లుగా దేవుడు ఏర్పరచుకోగలిగిన సమర్థుడు. అందుచేతనే ఇవన్నీ మనము వినుచున్నాము. వినగలిగిన వారికి ప్రియులారా, చెవులు కలవాడు వినుగాక. మనందరికీ దేవుడు చెవులను అనుగ్రహించి ఉన్నాడు. చెవులు దేనికయ్యానంటే వినిన దానిని బట్టి విశ్వాసము కలిగి, విశ్వాసముతో విశ్వసనీయుడైన దేవునికి భయముతో, భక్తితో, కృతజ్ఞత కలిగి జీవించవలనని ఆయన సంకల్పమై ఉన్నది ప్రియులారా. ఆయన ఎంతటి గొప్ప దేవుడనంటే మనము ప్రియులారా, దేవుని యొక్క లేఖనమును మనము చూస్తే చదవబడిన సామెతల గ్రంథములో ప్రియులారా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుడు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము కలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ప్రియులారా, జ్ఞానము కలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతుడైన దేవుడు నీతి విత్తనములుగా తన జనాంగమును విత్తి ఉన్నాడు గనుక ఈ నీతి విత్తనములు జ్ఞానవంతముగా పెరుగుచున్నవి. గురుగులతో సమానముగానే ఉన్నప్పటికీ జ్ఞానము పొందుకొని, జ్ఞానముతో ఇతరులను రక్షించుట కొరకు, అనగా ఇతరులకు ఆహారముగా తయారగుట కొరకు గురుగులతో సమానముగానే ఉన్నప్పటికీ గురుగులు వంటి స్వభావమును అంటించుకోకుండా, స్వభావమును పట్టించుకోకుండా, స్వభావమును వారి జీవన విధానములో అలవాటు చేసుకోకుండా ప్రియులారా, ఔపాసన పట్టకుండా దేవునికి ఇష్టలైన వారిగా, దేవునికి నమ్మకమైన వారిగా ప్రియులారా, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము వలె, ఆ జీవవృక్షము ఇతరులను జీవింపచేయుచున్నది ప్రియులారా. ఆ జీవవృక్షమునకు నీతి ఫలములు ఫలించుట కొరకు దేవుడు నిరీక్షణ కలిగి, దీర్ఘశాంతము కలిగి, యుగ సమాప్తి వరకు జీవింపచేయుట కొరకు తన ప్రణాళికను కొనసాగించుచు, తన యొక్క జనాంగమును గుర్తించుచు, తన జనాంగమును పెంచి పోషించుచు తన కొరకు ఆయన శ్రేష్టమైన వారిగా ఈ యొక్క
పొలమనే లోకములో ప్రియులారా తన జనాంగమును పెంచి పోషించుచు కాపాడుచున్న దేవుడు. అందుచేతనే ఈ 2026వ సంవత్సరమును మన జీవితాలలో అనుభవించుట కొరకు అనుగ్రహించి 6 నెలలు మన మీద నుండి దుర్లింపచేసిన దేవునికి స్తోత్రార్హులము. స్తోత్రార్హుడైన దేవునికి స్తోత్రం చేయబద్దులమై ఉన్నాము మనము. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత, మహాకనికరము చేత, అనంతమైన వాత్సల్యము చేత ప్రతినిత్యము మనలను జ్ఞాపకము చేసుకొనుచు, దుష్టులతో సంబంధము లేకుండా, దుష్ట స్వభావము కలిగి జీవించక, దుష్టులతో సహవాసము చేయక, ప్రియులారా, ప్రతినిత్యము అనునిత్యము నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చి చెట్లు వలె జీవించుట కొరకు ప్రతి అరుణోదయ వేళ యేసు వైపు చూచే కార్యక్రమములో ప్రియులారా, దేవుని యొక్క మంచి విత్తనములను మనము గ్రహించుచు మంచి విత్తన స్వభావముతో మంచి మంచి పోషణ కలిగి జీవించుట కొరకు యేసు వైపు చూచే కార్యక్రమము ద్వారా దేవుని యొక్క నది ఒడ్డున దేవుని యొక్క నీటి ఓటలు మన జీవితాలలో, మన కుటుంబాలలో అనుభవములోనికి వచ్చినట్లుగా యేసు వైపు చూచే కార్యక్రమం ద్వారా ప్రతి నిత్యము గురుగుల వంటి స్వభావము కలిగిన వారి మధ్య జీవించుచున్నప్పటికీ మనము మంచి విత్తనముల వలె జీవవృక్ష ఫలములు ఫలించినట్లుగా మనలను దేవుడు ఏర్పరచుకొని కొనసాగించుకొనుచున్న మన దేవునికి స్తోత్రములు చేయబద్దులమై ఉన్నాము. దేవుడు తనకిష్టమైన జనాంగముగా మనలను స్థిరపరిచి కొనసాగించుట కొరకు ఆయన ప్రణాళికలో మనందరినీ ఉంచుకొనును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరి చేయను గాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి క్షమించండి. ఈ మాటలు ముగించుచున్నాను. ఓవర్ టు యు అమ్మ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్, ఆమేన్. పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మత్తయి సువార్త 11:12 ప్రకారం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12 ప్రకారం, బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారుడు దానిని ఆక్రమించుకొనుచున్నారు. చదవబడిన దేవుని పరిశుద్ధ లేఖనము ప్రకారము దేవుని రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలము గలవారు బలాత్కారులు, గురుగులు దేవుని రాజ్యంలోని సారము వారు పొందుకుంటున్నారు. బలాత్కారము చేత దాన్ని పట్టుకొనుచున్నారు. సారం ఎక్కడి నుంచి పొందుతున్నారు? సారము దేవుని రాజ్యంలో నుండి పొందుకొనుచున్నారు. దేవుని రాజ్యం అనగా సంఘము. సంఘము రక్షింపబడిన విశ్వాసుల సమూహము, పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్, రక్షణ పొందుటకు ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలు, సంఘము. సామాన్యంగా లోకులు లోకము గురించి చెప్పబడటం లేదు. గూఢభావం ఏమిటంటే, మర్మం ఏమిటంటే, సంఘములో బలాత్కారము చేయవారు బలాత్కారము చేత సంఘంను ఆక్రమించుకొనుచున్నారు.
వారి బలము, వారి సారము, దేవుడే వారి సారము. సోములుగా, దీనులుగా నటిస్తున్నారు. దేవుని సేవకులుగా గుర్తింపు పొందుతున్నారు. దేవుని సేవకులమని మందలు గుంపులు పోగేసుకుంటున్నారు, సమూహములు పోగేసుకుంటున్నారు. బలాత్కారులు వారు. ఆ బలాత్కారులకు కూడా జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని సామెతల్లో చదవబడిన ప్రకారము, సామెతలు 11 చదవబడిన ప్రకారము, జ్ఞానము గలవారు, విశ్వాసులు, భక్తిపరులు, యేసు సువార్తను అంగీకరించిన వారు, నిజమైన విశ్వాసులు, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. ఇతరులకు కూడా, ఆ గురువులకు కూడా కనికరము గల తండ్రి ఏ విధముగా దైవజనులు ఉపదేశిస్తున్నారో దేవుడు అంతం వరకు, యుగ సమాప్తి వరకు ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలికల దేవుడు. గురువులను కూడా ఉండనివ్వండి, గురువులను కూడా ఉండనివ్వండి. గురువులతో పాటు మంచి గోధుమలను కూడా పెళ్ళగిస్తారు సుమండి. మంచి గోధుమ ఒక్కటి కూడా పెళ్ళగించబడను వీలు లేదు. గురువులను పెరికేయబోయి మంచి గోధుమలను కూడా పెళ్ళగిస్తారు. జాగ్రత్త సుమండి. యుగ సమాప్తి వరకు ఆగుదాం. యుగ సమాప్తి, ఈ యుగంకు సమాప్తి. గాలి వీచట ఆగిపోతుంది, సూర్యుడు ఎక్కడికక్కడ నిలిచిపోతాడు, వాతావరణము కదలికలు ఆగిపోతాయి. అది యుగ సమాప్తి దినం. యుగ సమాప్తి దినము ఆ భయంకర దినం. ఆ భయంకర దినము గాలి నిలిచివేయబడే దినము. సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు స్తంభించిపోయే దినము. పంచభూతములు మిక్కుల వేండ్రముతో రగిలిపోయి ఆ మహాదినము రాకముందే గురువులకు దేవ స్వభావము కలుగుతుందేమోనని ఓర్మి కలిగి వారిని పెరగనిస్తున్నాడు దేవుడు. ఎవరికి సంవత్సరాల తరబడి దేవుని సేవకులముగా చెప్పుకొని బలాత్కారముగా దేవుని రాజ్యమును పట్టుకుంటున్నారో వారిలో మార్పు కలగాలని, వారు మారు మనసు పొందుకోవాలని, పశ్చాత్తాపము వారికి కూడా కలగాలని, మారు మనసు కలగాలని, రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారిని యథార్థముగా వారు కూడా నమ్ముకోవాలని, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదరనే మాటను ఆధారం చేసుకొని బలాత్కారముగా పెరుగుతున్న గురువులను కూడా జ్ఞానము గలవారు రక్షించుకుంటారు. బందిపోటులను, వేశ్యలను, వ్యభిచారులను, దొంగలను, దూషకులను మార్చుకునే దేవుడు. ఆయనకు అసాధ్యమైన దేది లేదు. ఆయనకు దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. గురువులను కూడా దేవా స్వభావమును అవలంబించుటకు మారు మనసు పుట్టించే దేవుడు. మారు మనసు పుట్టించే దేవుడు. విరవిగి బలాత్కారముగా వ్యవహరిస్తున్న వారిని మార్చుకుంటాడు. మార్చుకుంటాడేమో. ఏదైనా దేవునికి సమస్తము సాధ్యమే. కథ మొత్తం మార్చే దేవుడు. కథ మొత్తం మార్చే దేవుడు. కథ 99 పాయింట్స్ జరిగిపోయినా ఒక్క పాయింట్ కాడ ఏమో దేవునికి ఇష్టమైతే కథ మొత్తం మార్చేయగల దేవుడు. కథ కొనసాగుతూ 99 పాయింట్లు మూర్ఖముగానే జరుగుతున్నా ఒక్క పాయింట్ దగ్గర మారు మనసు వస్తుందేమో. బలాత్కారులు కూడా, గురువులు కూడా రక్షింపబడతారేమో అని ఓర్మి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు.
ఏలయనగా అవినీతి పరుల మీదను, దుర్నీతి పరుల మీదను, విశ్వాసులమైన మన మీదను నీతి వర్షమును కురిపించే దేవుడు. నీతి సూర్యుడు వారికిని మనకును వెలుగునిచ్చుటకు ఉదయం జరిపించుతున్న దేవుడు. ఏమో ఎప్పుడు కథ మొత్తం మార్చగలడు. ఏమో గురుగులకు కూడా దేవ స్వభావమును దయచేయవాడు. దయచేయలేడని చెప్పగలమా? మనకంటే వారికే భక్తి బోధలు తెలిసిన వారు. క్రీస్తు ప్రభువు వారు రక్తం చేత ఎన్ని మహత్కార్యములు జరుగుతాయో చక్కగా వివరించగలిగిన వారు, అద్భుతములు కూడా చేయగలిగిన వారు, చిహ్నములను కనపరచువారు, సూచక్రియలు చేయవారు, దీనులమై సగటు విశ్వాసి భయముతోనూ భక్తితోనూ విశ్వాసమును కాపాడుకునేవారు మనము. అయితే బలత్కారులు వారు కార్యములు చేయవారు, సూచక్రియలు జరిగించేవారు, గొప్ప గొప్ప కార్యములు చేయవారు. అయితే వారు కూడా మారిపోవచ్చు. గురువులకు కూడా దేవ స్వభావము కలగొచ్చు. అయితే గురువులను యుగ సమాప్తి దినము సంభవించినప్పుడు కట్టలు కట్టి అగ్నిలో కాల్చివేయటకు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడుపును పండ్లు కొరుకుటయు అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి బిలములో, నరక కూపములో యుగ యుగాలు మండిపోవుటకు, కాలిపోవుటకు, అంగలార్చుటకు దేవుడు సమర్థుడు. భక్తిహీనులను శిక్ష విధించుటకు సమర్థుడు. భక్తిహీనముగా గురుగులుగా భక్తి పరులను ఇబ్బంది కలిగించే వారిని, విశ్వాసులకు కష్టము నష్టము కలిగించే వారిని, బలత్కారముగా పట్టుకొనిచిన వారిని, దేవుని రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు, దేవుని రాజ్యమును. అయితే ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? ఒక ముగింపు ఉన్నది, యుగ సమాప్తి ఉన్నది. యుగ సమాప్తి వరకు ఆయనే కథలు మొత్తం, స్టోరీస్ మొత్తం తిరగ రాసేవాడు. ఆ దినం కొరకు, ఆ దినం ఎప్పుడు? ఇదిగో ఇప్పుడే, ఆ దినము సమీపముగా ఉన్నది. ఇదిగో బిహోల్డ్, ఇదిగో చూడుము, ఆ దినము సమీపముగా ఉన్నది. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు దేనికి దానికి లెక్క తేల్చుటకు పాలు నీళ్లు వేరు చేయబడినట్టుగా, గొర్రెలు మేకలు వేరు చేయబడినట్టుగా, దుర్నీతి పరులు, విశ్వాసులు గురుగులు వేరు చేయబడినట్టుగా ఆయన మాత్రమే వేరు చేయగలడు. ఆయన మాత్రమే గోధుమలను తన కొట్లో, మంచి చేపలను విందుశాలలో, మంచి చేపలను తన విందుశాలలో, కాని చేపలను నరకములో కాల్చివేయుటకు దుష్టులు గాలికి ఎగిరిపోతారు, పొట్టువలెని ఉంటారు. దుష్టత్వం మాని మంచి విశ్వాసము పోలి భక్తిని కాపాడుకున్న వారిని, భక్తి పరులకు దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఆక్రమించుకొనుటకు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారెవరో, దుష్టులెవరో ఆయనకే తెలుసు, నీతిసూరునికే తెలుసు, జీవప్రదాతకు తెలుసు, రాబోయే రాజుల రాజుకు తెలుసు.
ప్రభుల వారికి తెలుసు. చక్కని వాక్యము మనకు ఉపదేశించిన పైడే గారికి, దేవజనులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. గాడ్ బ్లెస్ అయ్య గారు. వందనాలండి అయ్య గారు, వందనాలు. వందనాలండి. హిమశ్రీ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? హిమశ్రీ గారు. పరిశుద్ధ జీవముగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. దేవా, చెప్పబడినటువంటి వాక్యము నాయన, అలాగే వివరణ అన్నిటినీ నాయన మేము గ్రహించి ఉన్నాము ప్రభా. నువ్వు ఏదైనా చేయగల సమర్థుడవి ప్రభా. అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని నాయన తండ్రి నీ నీతిలో భద్రపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యం చెప్పిన నీ దాసుని నూరుతలుగా అభివృద్ధి పరచండి ప్రభా. నీ యొక్క ఆత్మాభిషేకము మరి ఎక్కువగానైనా ఇంకా ఉంచండి ప్రభా. కూడి వచ్చిన అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వలన, ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు పరలోక ప్రార్థన. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. 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 చక్కని ఉపదేశం మనకు అందించిన దేవజనులు విజయనగరం నుండి మన మధ్యలో ఉన్నారు. గారబాబు పైడే గారు, పాస్టర్ గారు, ఆశీర్వాదం విడుదల చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. వందనాలండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ. కేజీఏ సిస్టర్ గారు, రేపు సోమవారం కదా, మీరు వాక్యం అందిస్తారు. కేజీఎమ్మ గారు. అలాగండి, అలాగే. ఓకే. ఇప్పుడు తదుపరి సభలోనికి వెళ్తున్నాము, హిందీ సభలోనికి. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बेतिया जिला बिहार से कब से तैयार खड़े हैं, हमारा नेतृत्व करेंगे वो, ताकि